సార్ ఇప్పుడు నెంబర్ ఆఫ్ హార్ట్ అటాక్స్ పెరగడానికి యంగ్ ఏజ్లో రావడానికి కూడా కొంతవరకు అందరు ఎక్కువగా మాట్లాడుకుంటున్న విషయం ఏంటంటే కరోనా వ్యాక్సిన్ వల్ల కూడా ఈ సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయని చాలామంది మాట్లాడుకుంటున్నారు. బట్ కరోనా వచ్చిన తర్వాత కోవిడ్ వ్యాక్సిన్ వల్ల అవ్వచ్చు, క్యాన్సర్ పేషెంట్స్లో ఏదైనా మార్పులు రావడం కానీ లేదా క్యాన్సర్ రావడానికి కూడా అదేమైనా ఎఫెక్ట్ అలా ఏదైనా ఇంటర్లింక్ ఉందా సార్? ఒకటి మాత్రం మీరు అనేది చాలా పర్టినెంట్ పాయింట్ మీరు రైజ్ చేశారండి. కరోనాని మళ్ళీ దీని తర్వాత డిస్కస్ చేద్దాం. క్యాన్సర్ పేషెంట్స్లో హార్ట్ అటాక్ వచ్చే అవకాశాలు, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే అవకాశాలు సాధారణ ప్రజానిక కంటే చాలా ఎక్కువగా ఉంటాయి. ఓకే. క్యాన్సర్ అనేది ఏదో ఒక చిన్న ఒక మెలనోమా టో మీద వస్తే అక్కడ ఏదో ఉందే టో అది శరీరంలో ఇతర భాగాలకు పాకుతుందని కాదండి. క్యాన్సరు కొన్ని రకాల ఫ్యాక్టర్స్ని సెక్రెట్ చేసి మొత్తం బాడీని కంట్రోల్ చేస్తుందండి. చిన్న క్యాన్సర్ టిప్ ఆఫ్ ద లిటిల్ టో మీద వచ్చినా అది మన హైపోథాలమస్ మీద పనిచేసి ఆకలిని తగ్గించేస్తుందండి. అలాగే క్యాన్సర్ వలన అనేక రకాలైన ఎండోథీలియల్ డ్యామేజ్ జరుగుతుంది. ఇంట్రావాస్కులర్ కోయాగులేషన్, ఇప్పుడు కరోనా టైంలో అందరూ చనిపోవడానికి గల కారణం ఏంటండి? ఇంట్రావాస్కులర్ కోయాగులేషన్ అంటే చిన్న చిన్న రక్తనాళాల్లో రక్తం గడ్డగట్టడం. అదే మీకు గుర్తుందే, మనందరం డీ డైమర్ చెక్ చేసుకునే వాళ్ళం కరోనా టైంలో. డీ డైమర్ ఇస్ అన్ ఇండికేటర్ ఆఫ్ ఇంట్రావాస్కులర్ కోయాగులేషన్. డీ డైమర్ పెరిగిందంటే కోయాగులేషన్ అంటే రక్తనాళాల్లో రక్తం గడ్డగడుతుందని అర్థం. చాలా కాలం పాటు కరోనా తగ్గిపోయిన తర్వాత కూడా డీ డైమర్ ఎక్కువగా ఉండేది. అందుకని చాలామంది యాంటీకోయాగులెంట్స్ కూడా వాడేవారు ఆ రోజుల్లో చాలామంది సీనియర్ డాక్టర్స్. సో ఈ డీ డైమర్ అనేది ఒక ఇంపార్టెంట్ ఇండికేటర్ మన ఇంట్రావాస్కులర్ కోయాగులేషన్ గురించి తెలుసుకోవడానికి. క్యాన్సర్ పేషెంట్లు అందరిలో కూడా ఈ టెండెన్సీ ఉంటుందండి. క్యాన్సర్ పేషెంట్లు అందరికీ కూడా, ప్రతి క్యాన్సర్ పేషెంట్కి కూడా హార్ట్ అటాక్ వచ్చే అవకాశాలు, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే అవకాశాలు సాధారణ ప్రజానికం అంటే వారి ఏజ్తో పాటు కంపేర్ చేసినట్టయితే చాలా ఎక్కువగా ఉంటుందండి. సో ప్రతి క్యాన్సర్ పేషెంట్ కూడా రెగ్యులర్గా చాలాసార్లు మేము కూడా నోటీస్ చేస్తుంటాం. సర్జరీ చేస్తాము క్యాన్సర్ పేషెంట్స్కి, లేకపోతే హాస్పిటల్లో మామూలుగా కీమోథెరపీ తీసుకుంటుంటారు, సడన్గా హార్ట్ అటాక్ వస్తుంది. వాళ్ళ అటెండర్స్ చాలా వరీ అయిపోతారు. అంటే అదేంటండి ఎందుకు వచ్చిందండి హార్ట్ అటాక్? మొన్నే కదా కార్డియాలజిస్ట్ చూపించారు, నార్మల్గా ఉందన్నారు, సడన్గా ఎందుకు వస్తే హార్ట్ అటాక్? మీరు ఇచ్చిన మందు వల్లే వచ్చిందని కూడా వాళ్ళు ఆందోళన చెందుతుంటారు. అంటే వాళ్ళకి అది తెలియకపోవటం వల్ల మేము కూడా అందరికీ ఎడ్యుకేట్ చేస్తుంటాము. క్యాన్సర్ పేషెంట్స్ అందరూ ఆల్ ప్రోన్ ఫర్ దీస్ థింగ్స్ అండి, హార్ట్ అటాక్ అలాగే బ్రెయిన్ స్ట్రోక్స్. ఇక కరోనా వలన ఆ తర్వాత ఈ హార్ట్ అటాక్స్ ఎక్కువ అవటం అనేది దాని మీద చాలా క్లినికల్ ట్రయల్ జరగాల్సి ఉంటుంది. మీరు అన్నట్టు కరోనా వచ్చిన వాళ్ళలో, కరోనా అప్పుడు ఆ టైంలో కరోనా వచ్చిన వాళ్ళలో, సివియర్ ఇన్ఫెక్షన్ వచ్చిన వాళ్ళలో ఇంట్రావాస్కులర్ కోయాగులేషన్ అంటే రక్తనాళాల్లో రక్తం గడ్డగట్టడం, వారిలో హార్ట్ అటాక్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉండటం వాస్తవం. కానీ కరోనా వచ్చి తగ్గిపోయి 3 ఏళ్ల తర్వాత అది ఇంకా ఉంటుందా అంటే నమ్మశక్యంగా లేదు. కరోనా ఈజ్ నథింగ్ బట్ వైరల్ ఇన్ఫెక్షన్. మనందరికీ వైరల్ ఇన్ఫెక్షన్ వస్తుంటుంది. ఆ కరోనా వాట్ ఎవర్ వైరస్ ఇట్ వాజ్, దాని సిస్టర్స్ మనందరికీ చాలా కాలంగా ఫ్లూ ఇన్ఫెక్షన్ కలగజేస్తున్నాయి. మొన్న కూడా మాన్సూన్ స్టార్ట్ అయినాక అందరిలో హైదరాబాద్ అంతా కూడా ఫీవర్స్ వచ్చాయి. అన్ని హాస్పిటల్లో కూడా ఫీవర్ వలన బారిన పడిన వారు అడ్మిట్ అవ్వడం కూడా జరిగింది. సో డెఫినెట్గా అది ఒక వైరల్ ఇన్ఫెక్షను. ఆ వైరస్, ఆ స్పెషల్ వైరస్కి మనలో ఇమ్యూనిటీ డెవలప్ అవ్వకపోవటం వలన ఆ 2-3 సంవత్సరాలు చాలా ఎక్కువ మంది ప్రాణం కోల్పోవడం జరిగింది. ఇప్పుడు అదే కరోనా వైరస్ మనందరికీ వస్తుంది, బట్ తగ్గిపోతుంది. మనలో అది ఇమ్యూనిటీ డెవలప్ అయిపోయింది, ఇన్నేట్ ఇమ్యూనిటీ డెవలప్ అయిపోయింది. సో అందువలన ఇప్పుడు అదే కరోనా మనకు వచ్చినా ఇప్పుడు ఎవరు పడుచుకోవట్లేదు, ఎందుకంటే మన ఇమ్యూనిటీ వల్ల అవి తగ్గిపోతున్నాయి.